నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. జగదభిరాముడు రవికుల తిలకుడు శ్రీరామచంద్రమూర్తి పుట్టిన సుదినమే శ్రీరామనవమి. రామ భక్తులకు శ్రీరామనవమి ఒక ప్రత్యేకమైన పండుగ లాంటి పర్వదినం. ప్రతి ఒక్కరూ శ్రీరామనవమి పండుగ రోజు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించి శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించి తరిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా హుస్నాబాద్ మండలం కూచనపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా వేద మంత్రోచ్చరణల నడుమ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణంనకు గ్రామ సర్పంచ్ పాలక మండలి కలిసి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మడప పద్మ జైపాల్ రెడ్డి పలువురు నాయకులు మాట్లాడుతూ హనుమాన్ దేవాలయంలో మొట్టమొదటిసారిగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించడం చాలా సంతోషంగా ఉందని, చాలా వైభవోపేతంగా ఘనంగా నిర్వహించామని, ఆ సీతారాములోరి ఆశీస్సులు అందరిపై సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. కళ్యాణం అనంతరం భక్తజన కోటికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం వాస్తు ఓం ఇంద్రాయ నమః అగ్నే నమః హయమాయ నమః నిర్దే నమః వర్ణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశాన్యాయ నమః అష్టావాయామి స్థాపయామి పూజయామి కలశం ధ్యాయామి ధ్యానం సర్వయామి ఆవాహయామి యాసం సర్వయామి పాదారవిందయోః పాద్యం పాద్యం సర్వాన్ పుమాన్ సంప్రవాద విశ్వదః యాఘం గౌర్యాదిని వారియారగా సరస్వతి ఇంద్రాని మహోదయే వర్ణ హస్తే ఒక పువ్వు పెట్టండి. సీతమ్మ రామయ్యాల కథలగ బ్రతకాల, ప్రతి ఇంట జంట దర్శమే నడవాల. సీతమ్మ రామయ్యాల కథలగ బ్రతకాల, ప్రతి ఇంట జంట దర్శమే నడవాల. లోకంలో లోగిళ్ళన్నీ త్యాగంగా గడపాల, భూమిలోని బంధాలన్నీ ధర్మాన్నే నిలపాల. కష్టం రాని రాజ్యం పోని విడిపోనోరు, అడవిలో అయినా ఆనందంగా ఒకటే వారు. కష్టం రాని రాజ్యం పోని విడిపోనోరు, అడవిలో అయినా ఆనందంగా ఒకటే వారు. సీతమ్మ రామయ్యాల కథలగ బ్రతకాల, ప్రతి ఇంట జంట ఆదర్శమే నడవాలా, ఆదర్శమే నడవాలా. తల్లిదండ్రుల మాట విలువను కాపాడినారు, అన్నదమ్ముల ఐకమత్యము విలువ పెంచినారు. తల్లిదండ్రుల మాట విలువను కాపాడినారు, అన్నదమ్ముల ఐకమత్యము విలువ పెంచినారు. నమ్మినోళ్ళ చెలిమి నొదలక చేరదీసినారు, ప్రజా స్వేచ్ఛే ప్రధానంగా రాజ్యమేలినారు. ఆనాడైనా ఈనాడైనా రామాయణమే అందరి కథరా, మానవ జీవన మార్గాలకు అది నిర్మాణమురా. ఆనాడైనా ఈనాడైనా రామాయణమే అందరి కథరా, మానవ జీవన మార్గాలకు అది నిర్మాణమురా. సీతమ్మ రామయ్యాల కథలగ బ్రతకాల, ప్రతి ఇంట
प्रदान सिद्धिरस्तु तदंगत्वेन रक्षाबंधन देवताये नमो नमः ओम नमो सर्वेभ्यो एकेत पृथ्वी मनो येन्द्रिक्षेधिरेभ्यो दर्भेभ्यो नमः रक्षाबंधन देवताये नमो नमः ध्यायामि తర్వాత మనకందరికీ కూడా ఎక్కువ కంకణాలు ఆచార్యులు వాళ్ళు ఇస్తారు అందరూ కూడా ఒకరినొకరు తీసుకొని కట్టుకోవాలండి అందరు దండం పెట్టుకోండి కంకణాలకు అందరూ కూడా దండం పెట్టుకోండి రామచంద్ర భగవానికి సీతారామచంద్ర భగవానికి ఓం బృహస్తా నక్షత్ర బుద్ధవందిష్ట చేత వారధి కట్టి నాడు ధీరుడు శిలను సైతం ప్రేమతో పలకరించే దయాళుడు వానరుల చేత వారధి కట్టి నాడు ధీరుడు శిలను సైతం ప్రేమతో పలకరించే దయాళుడు అంతరాని తనము లేదని శబరి ఎంగిలి తిన్నవాడు ఆయువు ఉన్నంత వరకు అంతరాత్మను నమ్మినోడు వీధి వీధిన రామాలయమే ఉండాలంట ప్రతి మనిషి మనసు రామ పాదము చేరాలంట వీధి వీధిన రామాలయమే ఉండాలంట ప్రతి మనిషి మనసు రామ పాదము చేరాలంట సీతమ్మ రామయ్యల కథలగ బ్రతకాల ప్రతి ఇంట జంట దర్శమే నడవాలా లోకంలో లోగిళ్ళన్నీ త్యాగంగా గడపాల భువిలోని బంధాలన్నీ ధర్మాన్నే నిలపాల కష్టం రాని రాజ్యం పోని విడిపోనోరు అడవిలో అయినా ఆనందంగా ఒకటే వారు కష్టం రాని రాజ్యం పోని విడిపోనోరు అడవిలో అయినా ఆనందంగా ఒకటే వారు సీతమ్మ రామయ్యల కథలగ బ్రతకాల ప్రతి ఇంట జంట ఆదర్శమే నడవాలా ఆదర్శమే నడవాలా ఆదర్శమే నడవాలా ముఖరే కృతా విజితే సదర్భజవర్ణవనితా సహస్రనాథ విస్తారస్య పూర్తగా శిఖే కృతా ద్విజపదగా యోజనోన్నత కదంబవృక్షదేవ భరతఖండే ఇదానీంతన వర్తమానస్య అస్య బ్రహ్మణః శతవర్షస్య పూర్వార్ధం అంతా పరిదాసప్తదంకాఖ్య దైవస్వతమనంతరే శ్రీమదాది విష్ణోమస్కగోల్వరాహర ఇదానీంతన శ్రీన్వింశన్మహాయుగే అష్టవింశసహస్రాని सप्तदशालक्षुब्धकृते गेयाते छन्नवदे सहस्रेताय गेयाते त्रिषष्टि सहस्रान्वितयाते राम त्रिंशा सहस्रान्विता त्रिदक्षाभिगते तथा पादे जम्भोद्वीपे వరదవరుదే కూడా నారాయణ స్వరూపంగా ఈ యొక్క కళ్యాణ మండపంలోకి విచ్చేసి ఉన్నారు అదేవిధంగా నారాయణ స్వరూపో వరాయ ఇక్కడ చూస్తున్నట్లయితే అందరూ కూడా శ్రద్ధ వినాలండి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతో ప్రవరాన్వితా వైష్ణవోత్రో భవాయాః త్రిపురే బాహ్యో కంకరబంధనో దశగుణో మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదో మంగళం సావధానా मुहूर्ते सावधान शुभलग्ने सावधान लक्ष्मी नारायण चिंतन सावधान लक्ष्मीशो भुवनत्रयो निवसतो देवान् मनुष्योरगान् संस्थातुं करुणानिधिः करुणया माताडवंशेयो कौसल्या निजगर्भसम्भवप्रुते जन्मस्य साधारणे जाते श्रीरघुनायकस्य जननो देयादिनो मङ्गलो सावधान
सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्री लक्ष्मी नारायण पार्वत्याः महेश्वरनाय निर्लशाकृतं सर्वदा शापाप्तिर्वर गौतमस्य वनिता शैला सुशीलाकृता दाम्पत्योपरि भागवनितं दयादितं मङ्गलं सावधाना मुहूर्ते सावधाना शुभलग्ने सावधाना कस्तूरी घनसार कुङ्कुमयुतं श्रीचन्द्र रागायुतः न्यास्तारागवमस्तके च विलसत्कुन्दप्रसूधायिता स्रस्ता श्यामलकाय कान्तिकलिता या इन्द्रनीलायिता युक्तास्तावरधा भवन्तु भवतां श्रीरामवैवाहिका सावधाना గట్టి చెప్పుడు యారయ్య ఓం అందరు దండం పెట్టుకోండమ్మా ఓం దేవాధావరణాద్ వందేవో బృహస్పతేంద్ర సావిష్ణ అయం ముహూర్తోహారవస్తే ముహూర్తవారే సూర్యాదీనానమానాం అత్యంతానుకూలరాజేదారద ఫలప్రదాన సిద్ధిరస్తో చెప్పండి మాట అందరూ ఓం దేవాధావరణాద్ వందేవో బృహస్పతే సుగంధైన స్వాదిష్ట రాశంధారారవస్తే మహోరదారే సూర్యాదీనానమానాం మహానామ చింతనానుకూలరాజేదారద ఫలప్రదాన శ్రేయకారికే ఘట్టంలో మాంగళ్య ధారణ చేయడం జరుగుతుంది. మాంగళ్య ధారణతో మనం తెచ్చినటువంటి ఒక పుస్తక మెట్టలు ఈ రెండు కలిపితే మాంగళ్య ధారణ చేస్తాం. అవునా? ఆసనోదర్పయామి పాదారవిందయోః పాద్యమే ఆసమనీయోదర్పయామి కందధ్వారాంధ్రదర్శామి అగ్ని త్వం పారయానభ్యో అస్మాన్ వస్తిభిర్దుర్గారిష్వా ఊష్టపతివే బహుళానుర్వే భవాతోకాయ ప్రధాన మాంగళ్యోదేవతాయ నమః అన్నమంగళ నీర మాతా కి సీతా మాతా కి సీతా మాతా కి ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపక్వయే. మూడు ముళ్ళు వేస్తారు. మహాకాళికి ఒకటి, మహాలక్ష్మి కోటి, మహాసరస్వతి కోటి. ముగ్గురు అమ్మలకు ఒక్కో ముడిగా మనం వేస్తూ ఉంటాము మాంగళ్యాలను. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు సాక్షాత్తు శ్రీ సీతాదేవికి ఆ యొక్క రాముని చేత ముట్టించి ఇక్కడ ఆచార్యవాళ్ళు కళ్యాణ మహోత్సవంలో వేస్తూ ఇంట్లో చేసుకుంటే గృహరక్షణ, మనం చేసుకుంటే మమ రక్షణ. మరి ఇక్కడ స్వామివారికి దేవత కళ్యాణం చేస్తే ఏంటిది? లోకరక్షణ. లోకరక్షణ చేయాలంటే దేవతల యొక్క కళ్యాణం జరగాలి. నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి క్షేత్రాలలో నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఆ నిత్య కళ్యాణం అంటే ప్రతిరోజు కూడా ఉన్నటువంటి భారత సుభిక్షంగా ఆయు ఆరోగ్య శుభంగా ఉండాలని చెప్పేసి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉంటారు. చెప్పినటువంటి మంత్రాన్ని అనుకోండి సరిపోతుంది. లేదా చేతుల గురించి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ ఎనుకున్న వాళ్ళు అంటలేరు, అయ్యగారు మాకు మంగళసూత్రం లేదు. మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నమోస్తుతే. కళ్యాణంలో ఈ యొక్క మాంగళ్య ధారణ చేసినప్పుడు ఏం చేయాలి? గట్టిగా చప్పట్లు కొట్టాలి. కూర్చొని అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇక్కడ కొడితే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వేసి ఉరుకు రావాలి. ఇక్కడికి అయం
సావధాన. చప్పుడు చేయండి. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు గుంత పెడమరలి చౌదేవి పెండ్లి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు గుంత పెడమరలి పెండ్లి కూతురు వీడియో తీస్తాను జిల్లా కూడా పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
సందర్భంగా కృష్ణపల్లి గ్రామంలో పెద్దలకు అన్నం పెట్టుకున్నది కొద్దిగా దూరం దూరం ఉండేది. చేయని ఈ పని చేయాలని యువత ముందుకొచ్చినారు. మొన్న ఉగాది రోజున ఇక్కడ సమావేశమై అనుకున్నది కొంచెం దూరం దూరం ఉండేది, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ప్రజలందరి సహకారంతో పిల్లల పెద్దలందరితో మేము ఈ శ్రీరామనవమి గ్లాసులు ప్లేట్లు గ్రామ ట్రాక్టర్లు వేయాలి. నిర్వహించినాము. ఇది కొంచెం దూరం దూరం ఉండేది. ఎప్పుడైనా ఇచ్చే కొనసాగిస్తామని చెప్తున్నాను. శ్రీరామనవమి సందర్భంగా కుచనపల్లి గ్రామంలో మా హనుమాన్ ఆంజనేయ స్వామి దేవస్థానం తరఫున మేము అందరం కలిసి అంగరంగ వైభవంగా మా సర్పంచ్ గారు, మా వార్డు మెంబర్లు, మా ఉప సర్పంచ్ గారు అందరు కలిసి గ్రామస్తులు అందరు కలిసి వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఇదే మొదటిసారి కనుక మళ్ళోసారి వరకు మళ్ళీ మంచిగా చేసుకుందామని మా దేవుని మేము కోరుకుంటున్నాం. గట్టిగా మా కుచనేపల్లి గ్రామ పంచాయతీలో శ్రీరామనవమి రంగరంగ వైభవంగా జరిపించుకున్నాము. మా సర్పంచ్ గారు, మా వార్డు సభ్యులు, మా గ్రామస్తులు అందరూ కలిసి సహకరించినారు కనుక మేము అంతా గ్రాండ్గా జరుపుకున్నాము. నాలుగొక సంవత్సరం వరకు ఇంకా గ్రాండ్గా జరుపుకున్నాము. సాయంత్రం ఊరేగి కొంచెం గట్టి శ్రీరామ రామ రామేతి కూచనపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి సందర్భంగా ఈ యొక్క అభయాంజనేయ స్వామి దేవాలయ సన్నిధిలో మరి మొట్టమొదటిసారిగా కళ్యాణ మహోత్సవం సీతారామచంద్ర యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరపడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అయినటువంటి మడప పద్మ దంపతులు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు ఇంద్రాల సత్యం గారు మరి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంతా కూడా, అదేవిధంగా గ్రామ ప్రజలు, దేవాలయ కమిటీ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఎంతో సంతోషంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరపడం జరిగింది. మరి ఈ యొక్క కళ్యాణము మహోత్సవంలో మనం అందరం కూడా పాల్గొనడం చాలా అద్భుతంగా సంతోషంగా ఉంది. మరి గ్రామ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందినారు. మరి ఈరోజు శ్రీరామనవమి అంటే రాముడు జన్మించినటువంటి రోజు. కానీ మనందరము తెలుగు ప్రాంతాలలో, మన ఉత్తర ఆంధ్ర ప్రాంతంలో కానీ, తెలంగాణ ప్రాంతంలో కానీ మరి మనం అందరం కూడా భద్రాచలాన్ని మనము తీసుకొని అక్కడి నుండి మొదలుకొని మన యొక్క గల్లీలో, వాడలో, గ్రామాలలో సీతారాముల యొక్క ఆలయాల్లో, అభయాంజనేయ స్వామి యొక్క ఆలయాల్లో ఎంతో సంతోషంగా భక్తి శ్రద్ధలతో మరి రాముని యొక్క కళ్యాణం అంతా కూడా మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కళ్యాణాన్ని జరుపుకున్నటువంటి సమయంలో మరి రాముని చూసినట్లయితే మరి ఒక మానవుడు ఏ విధంగా అయితే జీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆ యొక్క సీతారామచంద్రుడైనటువంటి ఆ యొక్క రాముడిని చూస్తున్నట్లయితే మనమందరము ఈ యొక్క రామాయణం చదివితే ఏమి జరుగుతుందయ్యా అంటే మన మానవుని యొక్క జీవనాన్ని ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఏది మంచి ఏది చెడు అనేది ఈ యొక్క రాముని చూసి మనము తెలుసుకోవచ్చు. అదేవిధంగా సీతాదేవిని చూస్తున్నట్లయితే మరి అమ్మవారి యొక్క స్వరూపమే మనకు సాక్షాత్తు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురమ్మల యొక్క స్వరూపమే ఈ యొక్క సీతా అమ్మవారు. మరి రాముడు ఈ యొక్క కలియుగంలో మరి త్రేతాయుగం దశావతార రూపంలో మరి రాముడు ఒక అవతారంగా మనం తీసుకుంటూ ఉంటాము. కానీ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏ యొక్క ఆయుధాన్ని కానీ ఈ యొక్క రామచంద్రమూర్తి మరి ప్రయోగించలేదు. అదేవిధంగా నరరూపంగా ఈ యొక్క కలియుగంలో ఆ యొక్క రాముడు అందరికీ కూడా దర్శనం ఇచ్చాడు. రాముడు మానవుడైనప్పటికీ కూడా మనమందరం కూడా ఈనాటి వరకు కూడా మనము అందరము కూడా ఆ యొక్క రాముడిని దేవతల ఒక భగవంతునిలాగా, ఒక రాముని దేవుడిలాగా మనం అందరం నమస్కరించుకుంటున్నాము. ఎందుకయ్యా అంటే రామో ధర్మ నిగ్రహ అంటే రామో విగ్రహాన్ ధర్మ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. మన శాస్త్రం చెప్తుంది. అంటే ధర్మాన్ని ఒక విగ్రహ రూపంలో చూసుకున్నట్లయితే ఆ యొక్క రూపమే మనకు రాముడు అని చెప్పేసి తెలుసుకోవచ్చు. కాబట్టి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీతారామచంద్ర యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి శ్రీరామనవమి పురస్కరించుకొని కృష్ణపల్లి గ్రామంలో సీతారాముల వారి కళ్యాణం జరుపుకోవడం జరిగింది. గ్రామ పెద్దలు, సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, భక్త బృందం
యావత్ ప్రజానికం అందరం కలిసి ఈ రోజున కృష్ణపల్లి గ్రామంలో సీతారాముల వారి కళ్యాణం జరుపుకోవడం ఈ గ్రామానికి ఎంతో సంతోషకరం. మున్ముందు రాబోయే రోజులలో ప్రతి సంవత్సరం జరుపుకొని గ్రామాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి ఈ కృష్ణపల్లి గ్రామానికి శ్రీరాముల వారి సీతమ్మ వారి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భక్త బృందానికి కృతజ్ఞతలు.